Everyone, my name is Ankamrao Batra from JSA Hyderabad Challengers. Now I would like to tell about my topic. I will tell about my topic now at the end of the session. Let me tell about the examples and details. ఒక ఊరిలో ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు. ఆ పిల్లవాడికి విపరీతమైన కోరిక ఏమిటంటే తొందరగా నడవాలి. సో తొందరగా నడిచే క్రమంలో అతను పడుతూ ఉండేవాడు, లేస్తూ ఉండేవాడు, దెబ్బలు తగులుతూ ఉంటాయి. అయినా అతని కోరిక ఏంటంటే అల్టిమేట్లీ టు వాక్. సో నడిచాడు కొన్ని నెలల తర్వాత. అలాగే కొన్ని సంవత్సరాల తర్వాత లైక్ 5 ఇయర్స్ తర్వాత సైక్లింగ్ అంటే చాలా ఇష్టం. సో సైక్లింగ్ నేర్చుకునే క్రమంలో మళ్ళీ అతనికి విపరీతమైన దెబ్బలు తగిలి, మోకాలు కూడా బాగా దెబ్బలు తగిలి, ఇప్పుడు కూడా ఆ మోకాలకి దెబ్బలు మచ్చలు అలాగే ఉన్నాయి. సో అతను కూడా అప్పుడు ఆ టైంలో కూడా అతను చేసిన మిస్టేక్స్ అవన్నీ ఓవర్కమ్ చేసి సైక్లింగ్ అద్భుతంగా నేర్చుకున్నాడు, అద్భుతమైన విజయం సాధించాడు. అలాగే కొన్ని సంవత్సరాల తర్వాత స్కూల్లో టీచర్ ఒక ప్రాజెక్ట్ అసైన్మెంట్ ఇచ్చింది. ఆ ప్రాజెక్ట్ అసైన్మెంట్ ఇచ్చినప్పుడు డెడ్ లైన్ ఇస్తారు కదా, డెడ్ లైన్ ఆ టైంకి సరిగా రీచ్ అవ్వకపోయారు ఆ టీంతో, ఆ పర్టికులర్ పిల్లవాడు. సో అప్పుడేమవుతుంది, తక్కువ మార్క్స్ వచ్చినాయి. తక్కువ మార్క్స్ వచ్చిన తర్వాత ఆ అబ్బాయి హట్ అయ్యాడు, ఫీల్ అయ్యాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఓయ్ అని చాలా భయపెట్టారు ఆ అబ్బాయిని. సో ఆ అబ్బాయి భయపడ్డాడు. తర్వాత నెక్స్ట్ టైం ఒక కపుల్ ఆఫ్ మంత్స్ తర్వాత ఇంకో ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్ మళ్ళీ అసైన్ చేశారు. మళ్ళీ అదే అబ్బాయికి మళ్ళీ అవకాశం వచ్చింది. అప్పుడు ఆ అబ్బాయి ఏం చేశాడంటే అంతకుముందు చేసిన మిస్టేక్స్ అన్ని మళ్ళీ రికవరీ చేసుకొని టీమ్ కోఆర్డినేషన్ తోటి ఆ అసైన్మెంట్, ఆ ప్రాజెక్ట్ అసైన్మెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. ఎవరైతే భయపెట్టించారో వాళ్ళ ఫ్రెండ్సే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో అది వన్ ఆఫ్ ది గ్రేట్ మూమెంట్ ఇన్ హిజ్ లైఫ్. ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత లైక్ 10 years 15 years తర్వాత అతను ఇంకొక అద్భుతమైన కోరిక ఉంది, బైక్ డ్రైవింగ్ చేయాలని. సో ఒకరోజు ఏమైందంటే బైక్ డ్రైవ్ చేద్దామని సడన్గా ఒక నైట్ 9 PM ఆ టైంలో వాళ్ళ బ్రదర్ తీసుకొని, లేదు నేను బైక్ డ్రైవ్ చేయాలని సడన్గా తీసుకుని వెళ్ళిపోయాడు, చెప్తున్నా కూడా వినకుండా. సో ఊరు దాటి వెళ్ళిపోయాడు. ఒక 2 kilometers వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తున్నాడు. సడన్గా రిటర్న్ వస్తున్న టైంలో ఆ స్వచ్ఛమైన గాలికి అతను 45 kilometers స్పీడ్ తోటి వస్తున్నాడు. వస్తా ఉంటే సడన్గా ఏమైంది, ఢమ్ అని పెద్ద సౌండ్ వచ్చింది. షాక్ ఏమైంది, వాళ్ళిద్దరు పడిపోయారు, షాక్లో ఉన్నారు. ఎందుకంటే ఆ స్పీడ్లో వచ్చేటప్పుడు సడన్గా టర్నింగ్ పాయింట్ వచ్చినప్పుడు స్లోగా రావాలి కదా, కానీ ఆ అబ్బాయికి తెలియదు, నాలెడ్జీ లేదు. పడిపోయిన తర్వాత దెబ్బలు తగిలి ఒక అతనేమో బండ్ల మీద పడ్డాడు, ఇంకో అతనేమో ములకాం మీద పడ్డాడు. అక్కడ బావి కూడా ఉంది, కానీ లక్కీలీ ఎవరికేం కాలేదు, చిన్న చిన్న దెబ్బలు తగిలి. సో దీనికి బోనస్గా వాళ్ళ పేరెంట్స్ యొక్క తిట్లు. సో ఇవన్నీ ఓవర్కమ్ చేసి కొన్ని నెలల తర్వాత అదే బైక్ డ్రైవింగ్ మళ్ళీ స్టార్ట్ చేసి అద్భుతంగా నడవడం మొదలుపెట్టాడు. సో హీ వాజ్ ఎక్స్పర్ట్ ఇన్ బైక్ డ్రైవింగ్ ఆల్సో. సో నేనేం చెప్తున్నానంటే ఆ అబ్బాయి, కెన్ యూ గెస్ దట్ పర్సన్? యా, థ్యాంక్ యూ సో మచ్. దట్ పర్సన్ మై సెల్ఫ్, యువర్ అంకమరావు. అండ్ యు నో అబౌట్ థామస్ ఎడిసన్, రైట్? థామస్ ఎడిసన్ ఏం చెప్పాడు, అద్భుతమైన ఎలక్ట్రిక్ బల్బు కనుగొనడానికి ముందు 10,000 times ఫెయిల్ అయ్యి ఆ 10,000 times ఆయన ఏం మిస్టేక్ చేయకూడదు చెప్పాడు. సో దట్ ఈస్ ద థింగ్, వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్. అలాగే రైట్ బ్రదర్స్ ఆల్సో ఒక అద్భుతమైన విమానాన్ని తయారు చేసే ముందు వాళ్ళు కూడా ఎన్నో ఫెయిల్యూర్ చేశారు. సో ఆ మిస్టేక్స్ నుంచి ఆ ఫస్ట్ ఫ్లైట్ని తయారు చేశారు. సో ఫైనల్లీ మై కన్క్లూడ్ లైక్ we have to learn from our mistakes and we have to use that mistakes as a bridge and the staircase